మలేషియా. ఏంది ప్రయత్నం అంతా అంటే ఈ సావిత్రిబాయి పూలే ఈ ఇంట్లో నుంచి పోయినటువంటి బిడ్డ ఎక్కడెక్కడ పోయింది, ఏం చేసింది ఏంటంటే కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతానికి మైగ్రేట్ అయినటువంటి ఒక వ్యవసాయ కుటుంబం ఇక్కడ కొండలవాడి దగ్గర ఉండే ఆ వ్యవసాయ కుటుంబమే ఈ మున్నూరు గ్రామాల నుంచి వచ్చినటువంటి కుటుంబం ఆ సావిత్రిబాయి పూలే. ఆ సావిత్రిబాయి పూలే మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచరు, మొట్టమొదటి మహిళా టీచరు సావిత్రిబాయి పూలే. అప్పటి మహిళలకు చదువు లేదు. జ్యోతిరావు పూలే తన సతీమణి చదువు తెప్పించి మహిళలకు ప్రత్యేక పాఠశాలను పెట్టించి చదివించిండు. ఆ సావిత్రిబాయి పూలే ప్రయత్నమే, ఆమె నేర్పించినటువంటి చదివే, ఆమె తీసుకొచ్చినటువంటి ఆలోచనే ఆ తద్వారా చదువుకొని ఆ తల్లి ప్రేరణతోటే చదువుకున్న ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి. ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి గారు కూడా ఆ సావిత్రిబాయి పూలే విధాన చదువుకొని అధికారాలను చేపట్టినటువంటి వాళ్ళు. ఈ వర్గాల నుంచి పుట్టినటువంటి బిడ్డలు ఈ రకంగా ఉన్నారు. కాకతీయులకు, మన హజారీ కుటుంబాలు వాళ్ళు సైన్యాధిపతులుగా పనిచేసి ఇంత పెద్ద ఘన చరిత్ర ఉన్నటువంటి కులంలో, జాతిలో మనమంతా ఉండడం నిజంగా గర్వించదగ్గది. ఈ చరిత్రనంతా మనము అక్షరీకరించాలి. మనకు మూల సిద్ధాంతం కావాలి. ఈ మూల సిద్ధాంతం అంటే నేను లక్ష్మణ్ పదే చెప్తా ఉన్నా, మూల సిద్ధాంతం కావాలన్నా మూల సిద్ధాంతం. ఆ మూల సిద్ధాంతం ఒక ఐకానిక్ ఫిగర్ అయి ఉండాలి. ఏ సంఘమైనా వచ్చేది ఆ మోదరైన పరిస్థితి క్రియేట్ కావాలి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడే వీటికి ఒక మంచి జరుగుతుంది. ఇంకా అనేక రకాలుగా నేను ఒకసారి ఉత్తరప్రదేశ్ పోయినా. ఉత్తరప్రదేశ్ పోతే అక్కడ సత్నామి చమాలు ఉంటారు. అన్న మొన్న అంటే అక్కడే ఎంపీగానే కాబట్టి ఉత్తరప్రదేశ్లో మల్కా కౌరే గారిని ఐదు తక్కువ కనిపించలేదు. కొమరన్న ఎత్తుకు ఎదిగింది. అయితే ఉత్తరప్రదేశ్ లో సాతామి జమాలు ఉన్నారు. అక్కడికి పోయి నేను ఒక 10 మందిని అడిగాను, అమ్మ మీరేమన్నా మీ ఓటు ఎంత అమ్ముతారంటే మేము ఓటు అమ్ముతాం, మేము అంటా ఉంది ఒక దళిత మహిళ, మేము ఓటు అమ్ముతామా ఉత్తరప్రదేశ్ లో. అంటే ఓటు విలువ వాళ్ళకి తెలిసినట్టుగా మనకు తెలవలేదు. వాళ్ళకు ఓటు విలువ తెలిసింది కాబట్టి అక్కడ మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి కావాల్సింది చెప్పుకునే మాయావతి అమ్మ. ఇక్కడ మనకు ఓటు విలువ చాలా మందికి తెలియక మున్నూరు కాలంలో చాలా తక్కువ ఉంటారు ఓట్ల ముందు. ఇదైతే నేను పక్క ఉంటున్నా, ఎందుకంటే చాలా తక్కువ నాకు తెలుసు. ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి 10,000 తీసుకుపోయి ఓటు పండి చెవి తీసుకొని కొడుతుంది. అంతా ఆ మెచ్యూరిటీ ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా మనం అది నేర్పాలి, అది చేయాలి. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అనా పైసా ఖర్చు పెట్టకుండా 1,50,000 ఓట్లు ఎట్టొచ్చాయంటే మీరు ఎక్కడ నొంగలేదు కాబట్టి, ఎక్కడ తల వంచలేదు కాబట్టి మీ బిడ్డ కల్లోటు తీసుకురాగలి. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేనే అభ్యర్థిగా ఉండబోతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మొన్న పిలిచి అదే చెప్పినారు, మళ్ళా మనకు స్టార్ట్ చేయి, అది ఎట్టి పరిస్థితుల్లో మనకు రావాలని చెప్పినారు. సరే నాకు తెలుసు ఇండిపెండెంట్ గా పోయినా గెలుస్తామనే విషయం తెలుసు. ఎందుకంటే ఇంత పెద్ద సైన్యం ఉంది, నా కులం ఉన్నది, నా బలం ఉన్నది కాబట్టి అదంతా తెలుసు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మున్నూరు కాపులు మరింత రాకెట్ వేగంతో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే గట్కేశ్వర మండలంలో వేరు కానీ చాలా మంది కానీ నవ యువకులు బయట వస్తా ఉన్నారు.
సో అదేవిధంగా మహిళా సోదరులారా మీకు పదే పదే చెప్తా ఉన్నా, మీరు రాజకీయాలు చేయండి. మీ ఇంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, రాజకీయాల కోసం వాళ్ళని ప్రేరేపించండి, ప్రోత్సహించండి. రేపటి భవిష్యత్ తరాలు వాళ్ళ చేతుల్లోకి పోతా ఉన్నాయి. మన లక్ష్మణ్ చేసుకొచ్చింది కథ. కాబట్టి ఇంకా ప్రధానంగా ఈ సంఘాలకు కానీ ఇటు మనకు కానీ ఈ సమన్వయం అంతా జరగాలంటే ఒక ఐకానిక్ సింబల్ కావాలి. అది జరిగి తీరాలి. ఇక మల్క కొమరయ్య గారి గురించి అయితే మీ అందరికీ నిండియాల మస్తు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే కొమరయ్య గారు అతి చిన్న స్థాయి నుంచి ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ అంతా గడగడ ఆడుతా ఉన్నాడు. తిరిగి ఆ బాగా చెప్తా ఉన్నాడు జనసేన. మరి అలాంటి మల్క కొమరయ్య గారు ఇక్కడికి వచ్చిండు. సో ఏదేమైనప్పటికీ కులంగా మనమంతా ఒకటే. రాజకీయాలు లక్ష్యం ఉండవచ్చు కాక ఈ గొడుగు కిందికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి కేవలం కులాన్ని మాత్రమే లోపలి పట్టుకొచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. వెల్కమ్ అన్న మల్క కొమరయ్య గారికి. పెద్దలు రండి. కూసపోదు ఆగే నీ మండలాన్ని మమ్మల్ని తీసి నువ్వు పోతావు. మమ్మల్ని దొరికంగా పోవాల్సి వస్తుందేమో. అలా ఇప్పుడు వస్తుంది చూడే మనోళ్ళంతా. కాబట్టి ఒకసారి అందరు కలిసి గట్టిగా జై గుంటూరు కాపు అందాం. జై గుంటూరు కాపు. గట్టిగా జై గుంటూరు కాపు. గుంటూరు కాపు ఐక్యత. గుంటూరు కాపు ఐక్యత. గుంటూరు కాపు ఐక్యత. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.